హలో వెల్కమ్ టు 6 టీవీ. ఏపీ ఎన్నికలలో టీడీపీ సునామీ విజయం సాధించింది. జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ 135 స్థానాలు గెలిచి రాష్ట్రంలో పెద్ద పార్టీగా అవతరించింది. 25 లోక్సభ స్థానాలలో 21 టీడీపీ, జనసేన నుంచి బీజేపీ వశమయ్యాయి. ఈ సందర్భంగా అనేక విషయాలు కూడా చోటు చేసుకున్నాయి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఇంట ట్రిపుల్ ధమాకా నెలకొంది. బాలయ్య గెలవడమే కాదు, ఆయన అల్లుళ్ళు నారా లోకేష్, గీతం, భరత్ కూడా విజయాలు సాధించారు. దీంతో బాలయ్య ఇంట సంబరాలు మామూలుగా లేవు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టాడు. వరుసగా మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2014, 2019లోనూ ఇక్కడి నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తాజా ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి టిఎన్ దీపికపై 32,597 ఓట్ల మెజారిటీతో బాలకృష్ణ విజయ బేరి మోగించారు. ఇక ఆయన పెద్దల్లుడు నారా లోకేష్ గత ఎన్నికలలో మంగళగిరి నుంచి ఓడిపోయినా ఈసారి అదే నియోజకవర్గం నుంచి రికార్డు మెజారిటీతో గెలుపొందారు. నారా లోకేష్ 91,413 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై విజయం సాధించారు. టీడీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాల పరంగా రాష్ట్రంలో ఇది మూడో అత్యధిక మెజారిటీతో 1985 తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలిచిందంటే అది లోకేష్తోనే సాధ్యమైంది. బాలకృష్ణ చిన్నలుడు గీతం విద్యా సంస్థల నిర్వాహకుడు మత్తుకుమిల్లి శ్రీ భరత్ విశాఖ ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. భరత్ ఓడించింది ఎవరినో కాదు, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అర్ధాంగి బొత్స ఝాన్సీ లక్ష్మిని భరత్ 5,04,247 ఓట్ల భారీ మెజారిటీతో బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.